హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఈపీఎఫ్ఓ ఈఓ ఏఓ ఏదైతే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందో దానికి సంబంధించి 2023లో రిలీజ్ అయింది. దాని తర్వాత ఇప్పుడు కూడా రిలీజ్ అయింది. క్లియర్గా చూద్దాము ఎలా ఉంటుంది జాబ్ ప్రొఫైల్. చాలా మంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, సార్ జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, మనకు పర్క్స్ ఎలా ఉంటాయి, శాలరీస్తో పాటు అదనంగా ఏమన్నా వస్తుందా, 10కి ప్లస్ పర్క్స్ మీకు చూసుకున్నాం అనుకుంటే చిల్డ్రన్ అలవెన్స్, బ్రీఫ్ కేర్లెస్ అలవెన్స్, ఇలాంటి నెంబర్ ఆఫ్ అలవెన్స్లు. ఎగ్జాంపుల్ చూసుకోండి, ఒకటి ల్యాప్టాప్ అలవెన్స్ 1,18,000 వస్తుంది మీకు. ఎవ్రీ 4 yearsకి 4 సంవత్సరాలు ఒకసారి కొత్త ల్యాప్టాప్ మార్చుకుంటూ ఉండొచ్చు. 1,18,000 మీ జాయిన్ మీ అకౌంట్లో పడిపోతున్నాయి. అయితే జాయిన్ అవ్వకంలోనే కాదు, 3 months ప్రొబేషన్ ఉంటుంది, దాని తర్వాత 2 years ప్రొబేషన్ ఉంటుంది, 3 months ట్రైనింగ్ ఉంటుంది, 2 years ప్రొబేషన్ ఉంటుంది. ఇదంతా క్లియర్గా వేరే వీడియోలో మాట్లాడదాం. ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ట్రైనింగ్లో ఎలా ఉంటుంది, దాని తర్వాత ప్రొబేషన్ పీరియడ్ ఎలా ఉంటుంది, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, వీడియో చేయిస్తాను తొందరలోనే. ఓకే, సో ల్యాప్టాప్ అలవెన్స్ 1,18,000 ఏ సాఫ్ట్వేర్ కంపెనీ ఇస్తుంది ఈ మధ్యకాలంలో. ఓకేనా? సో ఇలాంటి పర్క్స్ చాలా మంచి 10కి పైగా పర్క్స్ ప్రస్తుతం ఇవాల్టి అలవెన్స్లు ఏవైతే ఉన్నాయో, అంటే 2025కి ప్రస్తుతం మీ పే స్లిప్ కాకుండా మీరు క్లెయిమ్ చేసుకుంటే వచ్చే అలవెన్స్లు 10కి ప్లస్ అలవెన్స్లు ఏమేమి ఉన్నాయి అనేది క్లియర్గా మనం ఈ వీడియోలో మాట్లాడుకో. స్టార్ట్ చేసే ముందు పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ 1965లో ఎనాక్షన్ జరిగింది. ఎలా గుర్తుపెట్టుకుంటారు? చాలా సింపుల్గా, మీరు ఒక క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు, అవునా? ఏం ఆడుతున్నారు? క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు. అందులో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఎవరికి వస్తుంది? బాగా రన్స్ కొట్టిన, 6లు 5లు సిరీస్ కొట్టిన. అలానే బోనస్ మీ బాస్ ఎవరికి ఇస్తారు? బాగా 6లు 5లు బాగా పనిచేసిన అతనికి కదా బోనస్ ఇచ్చేది. ఇలా మంచి కామిక్ వేలో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ట్రేడ్ యూనియన్ యాక్ట్లో ఎంతమంది మినిమం మెంబర్స్ ఉండాలండి అప్లై చేయడానికి? ఇప్పుడు గుర్తుండదేమో, ఎగ్జామ్లో గుర్తుండదు. నెంబర్ ఆఫ్ లాస్ చదువుకునేటప్పుడు చాలా సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఒక యూనియన్గా ఫామ్ అవుతుంది. అసలు ఎందుకు యూనియన్గా ఫామ్ అవుతున్నారు? మీ బాధలు చెప్పుకోవడానికే కదా, మీ ఏడుపులు బాధలు చెప్పుకోవడానికే కదా. యూనియన్గా ఏడుపులు బాధలు ఏడుగురు, సింపుల్గా ఏడుగురు బాధలు చెప్పుకోవడానికి యూనియన్గా ఫామ్ అవుతున్నారు. ఇలా సింపుల్గా గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, ఇలాంటి నెంబర్స్ అస్సలు మర్చిపోరు. బోనస్ ఇప్పుడు గుర్తుందా? బోనస్ ఎంత? 6లు 5లు కొట్టిన వాళ్ళకే, 6లు కొట్టిన వాళ్ళకే కదా బోనస్. యూనియన్గా ఎందుకు ఫామ్ అయ్యావు? నీ ఏడుపులు చెప్పడానికే కదా నువ్వు యూనియన్గా ఫామ్ అయ్యి వెళ్ళి మినిమం నెంబర్స్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళి ఇలా మీరు చూసుకుంటే ఇలా ఒక యూనియన్ ఫామ్ అవుతుంది. మినిమం 7 members ఉండాలి. దీని గురించి ఆల్రెడీ క్లియర్గా నేను మీకు ట్రేడ్ యూనియన్ యాక్ట్లో క్లియర్గా మాట్లాడాను. ఇలానే మన దగ్గర కోర్సెస్ విత్ మైండ్ మ్యాప్స్, విత్ టేబులర్ ఫార్మాట్, విత్ హ్యాండ్ రిటర్న్ నోట్స్, మొత్తం మంచి కోర్స్ ఈపీఎఫ్ కోర్స్ ఒకటి రన్ అవుతా ఉంది. ఆల్రెడీ చాలా తక్కువ ప్రైస్లో నేను మీకు యాప్లో అవైలబుల్ చేసేస్తాను. అందులో మీకు టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్, పీవైక్యూస్, ఫుల్ అండ్ టెస్ట్ సిరీస్, మొత్తం ఈపీఎఫ్ఓ సబ్జెక్టులు అన్నీ విత్ మెమరీ హింట్స్. మీరు మర్చిపోవాలన్నా మర్చిపోలేరు. ఆ రకంగా విత్ మెమరీ హింట్స్ అండ్ మీకు ప్రింటబుల్ ఫార్మాట్లో పీడిఎఫ్లు, దాని తర్వాత మీకు హ్యాండ్ రిటర్న్ నోట్స్, ప్రతిదీ అక్కడ అవైలబుల్గా ఉంది. క్విక్ రివిజన్ మెటీరియల్స్, టేబులర్ ఫార్మాట్స్, ప్రతిదీ అక్కడ డెప్త్ కాన్సెప్ట్తో మీకు అక్కడ ఒక్కొక్క లా మీకు దగ్గరగా గంట నుంచి 50 నిమిషాల నుంచి గంటన్నర డిస్కస్ చేశాను. ఒక్కొక్క లేబర్ యాక్ట్స్లో ఒక్కొక్క యాక్ట్. ఓకేనా? డెప్త్గా అండ్ మంచి మెమరీ హింట్స్తో ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏంటి స్ట్రాటజీస్ అన్నీ అందులో ఉన్నాయి. మీరు వేరే పుస్తకాలు, వేరే కోర్సులు ఏం తీసుకోవాల్సిన, టెస్ట్ సిరీస్ కూడా ఎక్కడ ప్రిపేర్ అవసరం, డైరెక్ట్గా ఒక్క కోర్సు ఎవ్రీథింగ్ అందులోనే కవర్ అయిపోతాయి. చూడడానికి ట్రై చేయండి. ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేసి చెప్పండి. రైట్, నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే యూపీఎస్సీ ఈపీఎఫ్ జాబ్ ప్రొఫైల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. పర్క్స్ గురించి జస్ట్ ల్యాప్టాప్ అలవెన్స్ చూసాం కదా. ఒక్కొక్క అలవెన్స్ ఇప్పుడు చూసుకుంటా వెళ్ళిపోదాం. యూపీఎస్సీ రిక్రూట్మెంట్ మనకి ఈఓ ఏఓ పోస్టులు జరుగుతుంది. ఈఓ ఏంటి, ఏఓ ఏంటి, ఎంతమందికి డిఫరెన్స్ తెలుసు? 99% తెలిసి అనుకుంటున్నాను. నోటిఫికేషన్ పెట్టిన ప్రతి ఒక్కరు తెలియాలి. ఏం లేదండి, ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసరు ఫీల్డ్ వర్క్ ఉంటుంది. ఏఓ అంటే అకౌంట్స్ ఆఫీసరు డెస్క్ వర్క్ ఉంటుంది. యాజ్ ఏ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్గా పనిచేయాల్సి వస్తుంది. యాజ్ ఏ ఏఓ మనకి అకౌంట్స్ ఆఫీసర్గా కూడా పనిచేయాల్సి వస్తుంది. ఫస్ట్ 2 years మీరు అకౌంట్స్ ఆఫీసర్గా ఉంటారు, దాని తర్వాత ఎన్ఫోర్స్మెంట్ వెళ్తారు, మళ్ళీ ఇంకోసారి అకౌంట్స్లో వస్తారు. ఇలా షఫల్ అవుతూనే ఉంటుంది ఈ పోస్ట్ అనేది. ఓకేనా? అవసరాన్ని బట్టి మీరు అటు ఇటు మూవ్ అవుతూ ఉంటారు. అందుకనే మీకు అకౌంట్ సబ్జెక్ట్, మీ సిలబస్లో అకౌంట్ సబ్జెక్ట్ కూడా ఉంది. ఎన్ఫోర్స్ చేసేటప్పుడు లేబర్ లాస్ కూడా ఉంది. ఓకే, లేబర్ లాసు ఈఓ కోసం, ఓకే, అకౌంట్స్ ఆఫీసర్ కోసం 2 రావాలి కదా మీకు. అందుకనే మనకి అందులో కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి గ్రూప్ బి లెవెల్ పోస్టు, లెవెల్ 8 శాలరీ ఉంటుంది మీకు. గ్రూప్ బి పోస్ట్ అంటే మీ అందరూ తెలిసిన, గ్రూప్ ఏ అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఈ రేంజ్లో గ్రూప్ ఏ పోస్టులు. మీ గ్రాస్ శాలరీ అది ఎంత వస్తుంది అంటే 95,690. ప్రస్తుతం ఉన్న డిఏ లెక్కలు, ప్రస్తుతం ఉన్న పిఆర్సీ లెక్కలు, దాన్ని బట్టి ప్రస్తుతం గ్రాస్ శాలరీ ఇది. మళ్ళీ 95,640 రూపాయలు మా అకౌంట్లో పడలేదు అని చెప్పి నాకు మెసేజ్ పెట్టకండి. ఓకేనా?
బై గాడ్ గ్రేస్ మీరు సెలెక్ట్ అవ్వాలనుకుంటున్నాను. ఒకవేళ అకౌంట్లో పడలేకపోతే నాకు మెసేజ్ పెట్టండి. ఎనీవేస్ మన పిల్లలందరూ రిగరస్గా ప్రిపేర్ అవుతున్నారు, అలానే ప్రిపేర్ అవ్వండి. డౌట్స్ ప్రతిదీ నన్ను మెసేజ్ చేస్తున్నారు, కాల్ చేస్తున్నారు, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి ముగించాలి, టెస్ట్ సిరీస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఏం చేయాలి. ఇంకా 3-4 నెలల టైం ఉంది కదండి, ఇంకా డేట్ అనౌన్స్ చేయలేదు కదా, నవంబర్ ఎండింగ్లో అనుకుంటున్నాము. ముందు సిలబస్ కంప్లీట్ చేసుకోండి, దాని తర్వాత టెస్ట్ సిరీస్ కూడా మొదలు పెట్టుకుందాం. నెక్స్ట్ వీక్లోనే టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాము. టెస్ట్ సిరీస్ కోసం ప్రిపరేషన్లో ఉంది ప్రస్తుతం. రీసెంట్ కరెంట్ అఫైర్స్, దాని తర్వాత రీసెంట్ లేబర్ లాస్లో కోడ్ ఆఫ్ వేజెస్ 4 లేబర్ కోడ్స్ స్టార్ట్ అయినాయి కదా. సో దానికి అనుగుణంగా ఏమేమి ప్రస్తుతం యాక్ట్లో ఉన్నాయి మొత్తం దాన్ని బట్టి టెస్ట్ సిరీస్ డిజైనింగ్ కోసం అని చెప్పి పంపించాను. కొద్దిగా ఇదే టెస్ట్ సిరీస్ కూడా వచ్చేస్తాయి, టెన్షన్ ఏం లేదు, యాప్లో అన్నీ దొరుకుతాయి. ఓకేనా, సిలబస్ స్టార్ట్ అయిపోయింది కదా, మెల్లిమెల్లిగా లేబర్ యాక్ట్స్ కూడా మెల్లిమెల్లిగా మీకు దగ్గరగా ఒక 10-12 లేబర్ యాక్ట్స్ అప్లోడ్ చేసి ఇచ్చాం. ఓకే, మిగతా లేబర్ యాక్ట్స్ కూడా వచ్చేస్తాయి. ఇంట్రొడక్షన్ క్లాసెస్ అన్నీ క్లియర్ అయిపోయినాయి. మిగతా సబ్జెక్ట్స్ పాలిటీ కంప్లీట్ అయిపోయినాయి, వేరే సబ్జెక్ట్స్ చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి కదా. ఇంకొక 30%-40% సిలబస్ ఉంది, అది కూడా క్లియర్గా నేను ఇచ్చేస్తాను, టెన్షన్ లేదు. అకౌంట్స్ అద్భుతంగా డీల్ చేసుకున్నాము. అకౌంట్స్లో టర్మినాలజీ, అసలు అకౌంట్స్ ఎంత ఈజీగా నేను మీకు చేయబోతున్నానంటే టెన్షన్ ఏం లేదు. మీరు జస్ట్ రీజనింగ్లో సబ్జెక్టులు చదువుతారు కదా, బ్లడ్ రిలేషన్, సిల్లగిజం, ఇలాంటి అంత సింపుల్గా చేయిస్తాను అకౌంట్స్. మ్యాథ్స్ లెక్కలు వచ్చినా సరే మ్యాథ్స్లో కూడా సింపుల్గా, మీరు మ్యాథ్స్ కాదు మీకు అకౌంట్స్లోనే కొన్ని లెక్కలు ఉంటాయి. మీకు లెడ్జర్ బుక్లో అటు నుంచి ఇటు తిప్పేసి కానీ, డెబిట్లు క్రెడిట్ లేయటం కానీ, ఇలాంటి కొద్దిగా డెప్త్ ఉంటుంది. అది నేను మీకు క్లియర్గా చేసిస్తాను. ఈజీ అవ్వాలి కదా, ఈజీ అవ్వడానికి కొద్దిగా వెయిట్ చేయండి. మోస్ట్లీ మీకు ఈ మంత్ ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్ మిడ్ మంత్లో మీకు కంప్లీట్ చేసేస్తాను సిలబస్. ఓకేనా, టెన్షన్ ఏం లేదు. టెస్ట్ సిరీస్ కూడా నెక్స్ట్ వీక్ లాంచ్ అయిపోతున్నాయి. కంప్లీట్ అయిపోయినాయి. మీరు ముందు సబ్జెక్ట్స్ క్లియర్ చేశారు అనుకుంటే మెల్లిమెల్లిగా ఇవి కూడా లైవ్ క్లాసెస్, ఎవ్రీడే లైవ్ క్లాసెస్ మీరు కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడో పాత అప్లోడ్ చేసిన పీడిఎఫ్లు కోర్సులు కావండి, ఇప్పుడు ప్రస్తుతం లైవ్ ఈ రోజు కరెంట్ అప్డేటెడ్తో నేను మీ క్లాసెస్ చేసిస్తాను. ఓకేనా, పాత కోర్సులు పాత వీడియోలు అప్లోడ్ చేయాలి, డమ్ చేసి పెట్టేయాలి అంటే అందరిలాగా సింపుల్గా ఒక రోజులో అయిపోతుంది. ఓకేనా, ఎనీవేస్ ఇప్పుడు సబ్జెక్ట్లోకి వచ్చేసాం అనుకుంటే పగ్స్ గురించి మాట్లాడుకున్నాం అంటే, డీటెయిల్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ మనం మాట్లాడుకున్నాం అనుకుంటే, మనకి అసలు జాబ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, ఒక ఫరంలో మనం చూసుకున్నాం అంటే పిఎఫ్ సక్రమంగా వాళ్ళ ఎంప్లాయీస్కి కడుతున్నారా లేదా, ఏమైనా వాళ్ళ ఎంప్లాయీస్ ఇబ్బంది పడుతున్నారా, దాని రిలేటెడ్ ప్రతిదీ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ చూసుకుంటారు. ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ కంప్లీట్ జాబ్ రోల్ ఇదే ఉంటుంది. అతను వెళ్ళి ఏం చేస్తారు, ఇండస్ట్రీలో వెళ్ళి చెక్ చేసి ఎన్ష్యూర్ చేస్తాడు అందరు పిఎఫ్ కడుతున్నారా లేదా. అకౌంట్స్ ఆఫీసరు ఈ లావాదేవీలు లోపల ఏదైతే మనకి అకౌంట్స్ రిలేటెడ్ వర్క్స్ ఉంటాయో, ఫరం రిలేటెడ్ మీ ఈపీఎఫ్ ఆర్గనైజేషన్ కోసం కాదు, ఆ లావాదేవీలు కాదు, ఈపీఎఫ్కి సంబంధించిన లావాదేవీలు మొత్తం ఎవరు చూస్తారు, అక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చూసుకుంటారు. మీకు దాని గురించి మీరు ఆ పనులు చేయరు. మీరేం చూస్తారంటే ఆ ఇండస్ట్రీకి వెళ్ళి ఎప్పుడైతే మీరు ఎన్ఫోర్స్ చేస్తారో, ఆ లా ఏదైతే ఈపీఎఫ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎన్ఫోర్స్ చేయించడమే మీ పని. ఓకేనా, పెన్షన్ ఎవరైనా క్లెయిమ్ చేశారా, ఎవరైనా పిఎఫ్ క్లెయిమ్ చేశారా, ఇలాంటివి ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి మొత్తం ఏవైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ప్రస్తుతం వర్కింగ్ ఎంప్లాయీస్ కోసం అని చెప్పి మీరు కొద్దిగా ఎంప్లాయీ టచ్ ఉన్న జాబే. పర్సన్తో ఒక్కోసారి మీరు యాజ్ ఏ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఆఫీసర్గా కూడా పనిచేయాలి, పిఆర్ఓగా కూడా పనిచేయాల్సి వస్తూ ఉంటుంది. ఓకే, ఇవన్నీ జాబ్ రోల్స్ మీకు అసైన్ అవుతూ ఉంటాయి. ప్రస్తుతం మేజర్ టాపిక్ వచ్చేసామనుకుంటే, సార్ మాకు గవర్నమెంట్ బండి ఇస్తారా, సైరన్ వేసిన బండి మాకు ఇస్తారా అంటే, ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు, మీ ఇంటికి తీసుకుపోవడానికి కాదు. ఓకే, ఆఫీస్ రిలేటెడ్ ఎప్పుడైనా మీరు ఇండస్ట్రీ విజిట్స్ కానీ, ఫ్యాక్టరీ విజిట్స్ కానీ, ఎక్కడైనా ఏమైనా చూడడానికి వెళ్తున్నారు, క్లెయిమ్స్ ఏమైనా సెటిల్మెంట్ కోసం అని చెప్పి వెళ్తున్నారు అంటే, ఆ టైంలో మీకు గవర్నమెంట్ వెహికల్ మీ చేతికి వస్తుంది. మీరు ప్రశాంతంగా వెళ్ళి రావచ్చు, మీకు డ్రైవర్ ఉంటారు, మీరు వెళ్తారు, ఎన్ఫోర్స్ చేస్తారు యాక్ట్స్, మళ్ళీ వచ్చేస్తారు. పర్సనల్ యూస్ కోసం కాదు, దానికి అలవెన్స్లు గట్రా మొత్తం కంపెనీ మీ ఈపీఎఫ్ఏ చూసుకుంటూ ఉంటుంది. సార్ మాకు స్టే ఉండడానికి ఇల్లు ఇస్తారా, క్వార్టర్స్ ఇస్తారా, ఇస్తారు. మీరు మెట్రో సిటీస్లో పోస్ట్ అయ్యారు అంటే మీకు క్వార్టర్స్ కూడా ఇస్తారు. అది కూడా ఏంటి, అక్కడ ఈపీఎఫ్ క్వార్టర్స్ ఉండాలి, పిఎఫ్ ఆర్గనైజేషన్ క్వార్టర్స్ ఉంటే మీకు ఇస్తారు. లేదంటే మీకు హెచ్ఆర్ఏ ఇస్తున్నారు కదా, బాగా హెవీగా ఇస్తారండి హెచ్ఆర్ఏ. ఓకే, హెచ్ఆర్ఏ చాలా ఎక్కువ ఉంటుంది హెచ్ఆర్ఏ సంబంధించి. ఓకే, హెచ్ఆర్ఏ ఇస్తారు. ఒకవేళ హెచ్ఆర్ఏ వద్దనుకున్నారు క్వార్టర్స్ వస్తాయి. మీకు 90% క్వార్టర్స్ కనిపించవు, ఎందుకంటే ఖాళీలు ఉండవు. ఓకేనా, మీ పైన ఆఫీసర్స్ ఉన్నారు కదా, ఈపీఎఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ పైన ఏపీఎఫ్సీ ఉన్నారు, దాని తర్వాత క్యూసీ ఉన్నారు, వీళ్ళందరూ చాలా ఉన్నారండి. ఓకే, సో వాళ్ళే ఎక్కువ వరకు తీసేసుకుంటూ ఉంటారు, మీకు దొరికే ఆస్కారం చాలా తక్కువ. ఓకేనా, క్వార్టర్స్ గురించి మర్చిపోండి. ఇయర్లీ వెకేషన్ ఉంటుందా అంటే, ఇయర్లీ కాదులేండి, ఇయర్లీ ఉండదు. కాకపోతే 4 సంవత్సరాలకు ఒకసారి మీకు వెకేషన్ కోసం అని చెప్పి డబ్బులు ఇస్తారు. ఏమి ఇస్తారు డబ్బులు అంటే, ఎయిర్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో ఎయిర్ టికెట్స్, లేదంటే మీకు ట్రైన్ ఫస్ట్ క్లాస్ ఏసీ టికెట్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. క్లెయిమబుల్ అంటే ఇది. క్లెయిమబుల్ అంటే ఏంటి, మీకు డబ్బులు ఇచ్చి వెళ్ళమనరు,
మీరు వెళ్ళి వచ్చిన తర్వాత ఆ టికెట్స్ వగేరా మీరు సబ్మిట్ చేసుకుంటే అప్పుడు మీకు అండ్ 10 days శాలరీ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఎయిర్ టికెట్స్ ఇస్తారు, 10 days శాలరీ కూడా ఇస్తారు. వెకేషన్కి ప్రశాంతంగా 4 సంవత్సరాలకు ఒకసారి మీరు వెళ్ళొచ్చు. మీరు బిల్స్ సబ్మిట్ చేసుకుంటే మీకు క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, న్యూస్ పేపర్ అలవెన్స్ ఇస్తారా? ఇస్తారు. 500 పర్ మంత్. మామూలుగా చూసుకున్నాం అనుకుంటే 200 నుంచి 300 రూపాయలే ప్రస్తుతం మనం చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే 500 పర్ మంత్. ఇది కూడా క్లెయిమబులే. ఓకేనా, క్లెయిమబుల్ కాదు, ఎస్ క్లెయిమబులే, రైట్. దాని తర్వాత న్యూస్ పేపర్ అలవెన్స్ 3 నెలలకు ఒకసారి క్లెయిమ్ చేసుకోవాలి. ఓకేనా, మీకు 3 నెలలకు ఒకసారి 1500 మీరు బిల్ సబ్మిట్ చేస్తే 3 నెలలకు ఒకసారి మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. మెడికల్ ఎవిడెన్స్ పరిస్థితి ఏంది? 2000 రూపాయలు పర్ నెల ఇస్తారు. అండ్ దానికి ఎడిషన్గా మీరు మెడికల్ చెకప్ చేయించుకోవడానికి ప్రతి సంవత్సరం 1000 రూపాయలు. మీరు ఒకవేళ 40 ఏళ్ళ లోపల ఉన్నారనుకోండి, 90% కాదు 100% ఈ వీడియో చూసే వాళ్ళందరూ 40 ఏళ్ళ లోపలే ఉంటారు. ఎందుకంటే దీని ఏజ్ లిమిటే 35 years కదా, ఏపీఎఫ్సి కానీ ఈపీఎఫ్ఓ ఈవో కానీ. ఓకే, సరే రిజర్వేషన్ ఉంది కదా సార్ అంటారా? సరే, ఎనీవేస్ 40 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళకైతే మీకు 1000 రూపాయలు ఉంటుంది. మెడికల్ చెకప్ కోసం ఇది మెడికల్ చెకప్ సంవత్సరం మీరు మెడికల్ చెకప్ చేయించుకోవడానికి మీకు 1000 రూపాయలు ఇస్తారు. ఒకవేళ మీరు 40 సంవత్సరాలు దాటున్నారనుకోండి, మీకు 2000 రూపాయలు ఎవ్రీ ఇయర్ ఇస్తారు. ఓకేనా. నెక్స్ట్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ ఎంత ఇస్తారు? ప్రస్తుతం చూసుకున్నాం అనుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత ఇస్తుందో తెలుసా? సంవత్సరానికి గాను ఒక పిల్లలకి 2000 రూపాయలు ఇస్తుంది. ఓకే, సో అంత తక్కువ ఇస్తుందా సార్ అంటే అవును, అంత తక్కువే ఇస్తుంది. ఓకేనా. ఈపీఎఫ్ఓ ఎంత ఇస్తుందో తెలుసా? మీకు 67,448 రూపాయలు అక్షరాల మీకు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఫండ్. మంచి స్కూళ్ళలో కాలేజీలో జాయిన్ చేసుకోవచ్చు. ఓకేనా. మా ఫీజు ఒక్కొక్కడికి 50,000 ఉంది సార్, ఒక్కొక్కడికి 1,00,000 రూపాయలు ఉంది సార్ అంటే బిలో యావరేజ్ మోడరేట్ స్కూల్స్ ప్రతి దాంట్లో మీరు ప్రశాంతంగా జాయిన్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం 2 పిల్లలకి ఇస్తారు. ఓకే, బ్రీఫ్ కేస్ అలవెన్స్ ఏంటి? బ్రీఫ్ కేస్ కూడా మీరు క్యారీ చేయడానికి వేరే కంపెనీస్ ఎలా ఇస్తాయంటే మీకు ఇవి ప్యాకేజ్గా మీరు జాయిన్ అయినప్పుడు ఇచ్చేస్తుంది. ఏంటవి? బ్రీఫ్ కేస్ ఒకటి ఇవ్వడం కానీ, ల్యాప్టాప్ ఒకటి ఇవ్వడం కానీ, కంపెనీ ల్యాప్టాప్ అని ఇలా ఇవ్వటం జరుగుతుంది. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఈపీఎఫ్ ఆర్గనైజేషన్లో డైరెక్ట్గా మీకు ఇచ్చేస్తారు డబ్బులు, మీరు కొనుక్కోవటమే. ఓకేనా. బ్రీఫ్ కేస్ అలవెన్స్ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి 5,000 రూపాయలు మీ ఖాతాలో జమ అవుతూ ఉంటాయి. టీలు కాఫీలు తాగడానికి కూడా 1000 రూపాయలు అలవెన్స్ ఇస్తారు. ప్రతి నెల ఇస్తారు 1000 రూపాయలు. ఇది మీ శాలరీలో క్లైమే వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇన్ని అలవెన్స్లు చూసారా? ఇన్ని అలవెన్స్లు ప్రతిదీ అదర్ దెన్ యువర్ 1 lakh rupees శాలరీ. శాలరీ ఎంత వస్తుందో చెప్పాను కదా, ఎంత స్టార్టింగ్ స్లైడ్లో చెప్పాను నేను మీకు ఎంత శాలరీ వస్తుంది అనేది. ఎస్, 95,640 గ్రాస్. ఇది నెట్ కాదు. నెట్ అంటే మీకు ఇందులో డిడక్షన్లు ఉంటాయి. ఏమేమి డిడక్షన్ సార్ అంటే నెల కొద్దిగా దాచిపెట్టుకోవాలి కదా. దాచిపెట్టుకోవడం ఏం చేస్తావు? నువ్వు మొత్తం వచ్చిన 95,000 నువ్వు ఖర్చు పెడతావు అని చెప్పి గవర్నమెంట్ భయపడి నీకు ఏం చేస్తుందంటే పైన ఒక సమ్ పర్సెంటేజ్ మనకి ఎన్పిఎస్ అంటాం, నేషనల్ పెన్షన్ స్కీమ్ అని చెప్పి అంటాము. ఓకే, న్యూ పెన్షన్ స్కీమ్, నేషనల్ పెన్షన్ స్కీమ్ అంటాము. ఓకేనా. ఆ పెన్షన్ స్కీమ్ కింద కొద్దిగా అమౌంట్ నీ దగ్గర నుంచి తీసి దాచిపెడుతుంది. ఎక్కడ దాచిపెడుతుంది? తన ట్రెజరీలో దాచిపెడుతుంది. దాంతోపాటు అది ఎంత తీసిందో అంతే ఇంకో కొద్దిగా అమౌంట్ వేసి నీకు డబల్ ఒకవేళ నీ ఖాతాలో నుంచి 5,000 తీసింది అనుకో, నీ శాలరీ గ్రాస్లో నుంచి ఇంకో 5,000 యాడ్ చేసి ఏం చేస్తుంది? 10,000 రూపాయలు ఖాతాలో జమ చేస్తుంది. నువ్వు రిటైర్ అయ్యేటప్పుడు నీ గ్రాట్యుటీ వగేరా తీసుకుంటావు కదా, ఆ టైంలో ఈ డబ్బులు కూడా తీసుకోవచ్చు. దాచిపెట్టుకుంటున్నావు అంతే, నువ్వు ఎవరికి ఏమి ఇవ్వట్లేదు. ఓకేనా. సో ఇలాంటి డిడక్షన్లు కొన్ని ఉన్నాయి. ఆ డిడక్షన్లు అటు ఇటుగా 10,000 పోయినా సరే మీకు రఫ్గా 85,000 మీ చేతిలో వచ్చేస్తాయి. అవి కాకుండా ఈ అలవెన్స్లు అన్నీ వస్తాయి. మోటివేషన్ కోసం చేస్తున్నాను ఈ వీడియో. మోటివేట్ అవ్వాలి, బాగా చదవాలి, మంచి పోస్ట్ ఇది. హ్యాపీగా ఓన్లీ ఎగ్జాము 1 lakh rupees వచ్చే సింగిల్ ఎగ్జామ్, నెల శాలరీ. ఓకేనా. దాని తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ గురించి కూడా నేను మాట్లాడతాను, మీకు టెన్షన్ ఏం లేదు. సో మనకి రిక్రూట్మెంట్ అండ్ ట్రైనింగ్ ప్రాసెస్ 3 నెలలు ట్రైనింగ్ ఉంటుంది. ఇదంతా దీనికి సంబంధించి ఈపీఎఫ్ లాస్, స్కిల్స్ అవన్నీ ట్రైనింగ్ ఇస్తారు. దాని తర్వాత మనం చూసుకున్నాం అనుకుంటే కెరీర్ ఎలా ఉంటుంది సార్ అని చెప్పి అనుకుంటే ఏఓ నుంచి ఏపీఎఫ్సి అవుతారు, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనరు. దాని తర్వాత రీజనల్ పిఎఫ్ కమిషనరు, దాని తర్వాత అడిషనల్ కమిషనర్, పిఎఫ్ కమిషనర్ 1, పిఎఫ్ కమిషనర్ 2 ఇలా పైకి వెళ్తూ ఉంటారు. మ్యాక్సిమం మీకు ఏపీఎఫ్సి నుంచి ఆర్పిఎఫ్సి, దాని తర్వాత అడిషనల్ సెంట్రల్ కమిషనర్ వరకు అవుతారు. ఓకే. దాని తర్వాత చూసుకున్నాం అనుకుంటే ప్రమోషన్స్, సర్వీస్ లెంత్. ఫస్ట్ ఛానల్ ఈఓ నుంచి ఏపీఎఫ్సి అవ్వడానికి మీకు 7 సంవత్సరాలు 6 సంవత్సరాల దాకా టైం, కొద్దిగా లేట్గా ఉంటాయి ఇవి. అక్కడి నుంచి మీకు కంటిన్యూస్గా ఒక 5 ఏళ్ళు 4 ఏళ్ళకి మీకు ప్రమోషన్ వస్తూ ఉంటుంది, అదంతా కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా. 99% టార్గెట్ ఏపీఎఫ్సికి పెట్టండి. రెండింటికి ఒకటే ఎగ్జామ్ కాబట్టి ఏపీఎఫ్సికి 99% టార్గెట్ పెట్టండి. ఏపీఎఫ్సి జాయిన్ అయ్యారు అంటే డైరెక్ట్గా మీ కమిషనర్ హోదాలో హ్యాపీగా వెళ్తారు. ఈఓ కూడా కొన్నిసార్లు ఏపీఎఫ్సి జాబ్స్ నిర్వహిస్తూ ఉంటారు.
ఓకేనా. ఎప్పుడైనా ఫీల్డ్ విజిట్కి వెళ్ళినప్పుడు ఈయన ఆప్షన్స్ ఉన్నప్పుడు యాజ్ ఏపీఎఫ్సి ఈయన ఇన్ఛార్జ్ చేస్తారు. ఓకేనా. ఎనీవేస్ మనకి మంచి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుంది. ప్రశాంతంగా 9:30 to 6:30 హ్యాపీగా మీకు సెలవులు ఉన్నాయి. సెకండ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డే సెలవులు. సో ఇలాంటి ప్రశాంతంగా ఉంటాయి. ఫీల్డ్ లెవెల్లో పనులు ఉంటాయి, మోడరేట్ ఉంటాయి, పొలిటికల్ ప్రెషర్ కొద్దిగా తక్కువ ఉంటుంది. అండ్ మీరు జనాలకి సహాయం చేయబోతున్నారు. ఓకేనా. పిఎఫ్ ఎవరైతే రిటైర్ అయి ఉన్నారో, లేదంటే ఎవరైతే చనిపోయి వాళ్ళ డిపెండెంట్ ఫ్యామిలీస్, డిపెండెంట్ వైఫ్, డిపెండెంట్ చిల్డ్రన్, వీళ్ళందరూ మీరు చేసే సహాయం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఓకేనా. పెన్షన్స్ రాదు, కొంతమందికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు చిన్న సిగ్నేచర్తో మీ వాళ్ళ పెన్షన్ స్టార్ట్ అయిపోతుంది మళ్ళీ. సో ఇలాంటివి ఉంటాయి. సో జనాలతో సోషల్ సర్వీస్, చాలా పెద్ద సోషల్ సర్వీస్ ఇది. ఓకేనా. సో అందుకని ఇలాంటి జాబ్ రోల్ కోసం అని చెప్పి ప్రశాంతంగా మీరు బాగా ప్రిపేర్ అయ్యి ఫీల్డ్ వర్క్స్ కోసం మొత్తానికి రెడీ అవ్వండి. నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలి అనేది ప్రమోషన్ ఛానల్ క్లియర్గా చెప్పండి. జాబ్ లైఫ్ ఏపీఎఫ్సీది ఎలా ఉంటుంది, ఏవో మాట్లాడుకున్నారా, ఏపీఎఫ్సీ ఎలా ఉంటుంది, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, ఈపీఎఫ్ఓ స్పెషల్ సబ్జెక్ట్స్, లేబర్ లాస్ కానీ, కంప్యూటర్స్ కానీ, లేదంటే అకౌంట్స్ కానీ, ఇవన్నీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, స్ట్రాటజీ కావాలా, ప్రెషర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ వీడియోస్ మీకు ఏం కావాలో చెప్పండి, ముందు నేను మీకు చేసిస్తాను. ఓకేనా. ట్రైనింగ్ ప్రాసెస్ అండ్ ప్రొబేషన్ ఎలా ఉంటుంది, ప్రొబేషన్ పీరియడ్ ఎలా ఉంటుంది, ట్రైనింగ్ 3 నెలలు ఎలా ఉంటుంది, అక్కడ ఐఏఎస్లో లెబాస్నాలో తిరిగినట్టు ఉంటుందా, ఈ 3 నెలలు ఎలా ఉంటుంది, ఓకే. ఇంటర్వ్యూలో ఏమేమి క్వశ్చన్లు అడుగుతారు, ఎలా ఉంటుంది, శాలరీ స్ట్రక్చర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. కొంతమంది అడుగుతూ ఉంటారు, ఈ 90, ఇందాక మీరు చెప్పారు కదా సార్ 90,000 లక్షల రూపాయలని, ఎంత ఏదేది అవుతుంది, శాలరీ స్ట్రక్చర్ మొత్తం క్లియర్గా మీకు ఏ టాపిక్ కావాలో నాకు క్లియర్గా మెన్షన్ చేయండి. కామెంట్ సెక్షన్లో నేను మీకు చేసిస్తాను. కోర్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మంచి గురువు మంచి పుస్తకాన్ని ఎంచుకున్నావు అంటే నీ 50% ప్రిపరేషన్ అక్కడే అయిపోతుంది. ఓకే. మంచి గురువుని ఎంచుకోవడానికి ట్రై చేయి. మర్చిపోలేని క్లాసెస్, నువ్వు లైఫ్లో మర్చిపోలేని క్లాసెస్ విత్ సబ్జెక్టు, విత్ డెప్త్ అండ్ విత్ ఇమేజెస్, ప్రతిదీ నేను మీకు అక్కడ అవైలబుల్ చేసి పెట్టాను. కోర్స్ చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి. ఒక్క పుస్తకం 2 పుస్తకాలు ఖరీదు చేయదు ఆ కోర్సు, కానీ నీకు నీ ప్రిపరేషన్ స్ట్రాటజీనే, స్టైల్నే మార్చేస్తుంది. అంత డెప్త్ కోర్స్ అక్కడ అవైలబుల్గా ఉంది. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఫ్రెండ్స్. ఏం కావాలో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.